చిన్న కూతురు చాలా నాకే అంటే కొన్నిసార్లు డిసిప్లిన్ చేయాల్సి వస్తుంది, క్రమశిక్షణ పరచాల్సి వస్తుంది. అంత ఈజీగా కోప్పడను, కానీ ఊరికి నాక్ చేస్తూ ఉంటుంది, అని నాక్ చేస్తూ ఉంటుంది. ఆల్రెడీ 1000 పనులు ఉంటాయి. మమ్మీ నా దగ్గరకు వచ్చి చెవులు ఊ అని ఏడుస్తూ ఉంటాయి. ఏ తల్లికైనా ఆఖరికి విసుకొచ్చి ఏమంటుంది, ఆపో అంటుంది కదా. అలాగే నేను కూడా అన్నా, స్టాప్ ఇట్, ఆపు అన్నా. హే అని ఇంకా గట్టి ఏడుస్తుంది. ఆ సౌండ్ కరెక్ట్ నా చెవులు సరే ఒకలాగా బీపీ లేసిపోతుంది అన్నమాట. అయితే ఇంతసేపు నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను, ఇది డైవర్ట్ చేసి ఈ కథ చెప్పి ఆ కథ చెప్పి, సరే నేను మంచి తల్లిగా ఉండాలి, నేను ప్రశాంతత పాటించాలి, జెంటిల్ పేరెంట్గా ఉండాలని నేను అన్ని ప్రయత్నాలు చేస్తాను. చేసి అంత చేసిన తర్వాత కూడా ఆ నిమిషానికి ఆపేస్తుంది, మళ్ళీ అని స్టార్ట్ చేస్తుంది. తీసుకొచ్చి పట్టని వేస్తాను. నేను వేసిన తర్వాత బోరమని ఏడ్చింది, గట్టిగా ఏడ్చింది. మరలా నా దగ్గరకు వచ్చి చేతులు ఇట్లా చాపి నన్ను ఇట్లా హత్తుకున్నప్పుడు నా గుండె జారిపోయింది, నా హృదయం కరిగిపోయింది. ఎందుకు ఇది చెప్తున్నానంటే, మనం కూడా శోధనలో, పోరాటాల్లో, వేదనలో, కన్నీటిలో ఆయన దగ్గర అలా వచ్చి అలా వాలిపోతే ఆయన లోకానంతా పోరాడి మీ పక్షాన నిలబడతాడండి. చేయగలిగిన దేవుడు ఆయన ఒక్కటే అంటున్నాడు, నా పైన ఆనుకో, నేను నీ పక్షాన పోరాడతాను.